హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని కాన్వర్జేషన్ రిలేటెడ్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము. అండ్ ఫస్ట్ ఏంటంటే వాట్ హ్యాపెండ్ అంటే మనం ఏం జరిగింది అని అనడానికి వాట్ హ్యాపెండ్ అంటాం. అండ్ అలాగే హ్యాడ్ యూ ఆస్క్డ్ ఫర్ మీ అంటే ఏంటి, మీరు నన్ను పిలిచారా, హ్యాడ్ యూ ఆస్క్డ్ ఫర్ మీ అని అంటున్నాం అనమాట. అండ్ ఎవరినైనా పర్మిషన్ అడగాలనుకోండి, నేను వెళ్ళవచ్చా అని, అప్పుడు మనము మే ఐ గో అంటామన్నమాట. అండ్ అలాగే నేను మీతో రావచ్చా అని మీరు ఎవరినైనా అడిగారనుకోండి, అప్పుడు ఏమని అడుగుతారంటే మే ఐ అకంపెనీ యూ అంటారనమాట. అండ్ మీరు నాతో వస్తున్నారా అని ఎవరినైనా అడగాలనుకోండి, అప్పుడు ఏమంటారు ఆర్ యూ కమింగ్. మీరు నాతో వస్తున్నారా అని అడగాలన్నప్పుడు ఆర్ యూ కమింగ్ అంటామన్నమాట. అండ్ అలాగే నేను దాన్ని తేనా అంటే ఏదైనా మనము తీసుకురావడానికి ఎవరైనా చూస్తున్నారనుకోండి, నేను దాన్ని తేనా అని అడగాలనుకోండి, అప్పుడు షల్ ఐ బ్రింగ్ ఇట్ అంటామన్నమాట. అండ్ అలాగే మీ పేరేమిటండి అని ఎవరినైనా అడగాలనుకోండి, వాట్స్ యువర్ గుడ్ నేమ్ అనాలి. అంటే ఇది కొంచెం పాలిష్డ్ ఇంగ్లీష్ లాగా ఉంటుందన్నమాట. వాట్స్ యువర్ గుడ్ నేమ్ అని అడగొచ్చు అనమాట. అండ్ మీకు అర్థమైందా అని ఎవరినైనా అడగాలనుకోండి, అప్పుడు డూ యూ అండర్స్టాండ్ అనొచ్చు అనమాట. అంటే ఇవి రెగ్యులర్గా చిన్న చిన్న సెంటెన్సెస్సే, మీరు యూజ్ చేస్తూ ఉంటే అవే అలవాటు అయిపోతాయి. అండ్ అయ్యగారు లోపల ఉన్నారా అని ఎవరినైనా అడగాలనుకోండి, అప్పుడు ఈజ్ ద బాస్ ఇన్ అని అడుగుతాం అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరెక్కడ అని అడగాలనుకోండి, అప్పుడు ఏమంటామంటే హూ ఈజ్ ఇట్ అంటామన్నమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ watching our video. Please do subscribe Ammo English for more sentences like this. Bye bye.